పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొద్దిసేపట్లో అంటే కొన్ని గంటల్లోనే కౌంటింగ్ ప్రారంభంగా అవుతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఎవరికి వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు గెలుపు ఓటములపైన. మన ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలంగాణలో ఎన్నికల ప్రభావం ఎలా ఉంది, ఏ పార్టీకి ఎట్లా వస్తుంది, కాంగ్రెస్ పార్టీ పొజిషన్ ఎలా ఉందని తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో తెలంగాణలో అంటే రేపు కౌంటింగ్ జరగబోతుంది, దీనికి సంబంధించి ఎలాంటి ఫలితాలు రాబోతుంది? ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. దేశవ్యాప్తంగా అందుట్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు ఉదయం 8 గంటలకి పార్లమెంటుకి సంబంధించిన ఎన్నికల కౌంటింగు స్టార్ట్ కాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలున్నాయి. ఈ 17 పార్లమెంటు స్థానాల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానం మొదటి నుంచి ఎంఐఎం మిత్రులే గెలుస్తున్నారు. నాకు తెలిసి ఈసారి కూడా అక్కడ ఎంఐఎం మిత్రులే గెలవబోతున్నారు. మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా అయితే అన్యోన్యంగా ప్రజల గుండెల్లో ఉన్న స్పందనని ఓటు రూపంలో చూపించి పేదోడు ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అయితే తీసుకొచ్చుకున్నారో ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రేపు ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్కు కూడా ఊహకందని విధంగా ఫలితాలు రాబోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఒక్కటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. మాయమాటలు నమ్మి 2 పర్యాయాలు అసెంబ్లీలో ఆనాడు గత ప్రభుత్వాన్ని అంటే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అదే టైంలో పార్లమెంటు ఫలితాలు కూడా అదే రకంగా వచ్చాయి. ఈసారి ఇచ్చిన తెలంగాణ ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీకే తెలంగాణ ప్రజలు పూర్తి నమ్మకము విశ్వాసంతో పట్టం కట్టారు. రాష్ట్రంలో కేంద్రంలో కూడా అత్యధిక సీట్లు, డబల్ డిజిట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రేపు ఫలితాల్లో గెలవబోతున్నారు. గెలవటమే కాదు, దేశంలో కూడా ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఈనాడు చూపిస్తున్నారో, ఏదైతే 3 నెలల క్రితమే ఒక ఎన్నికల సభకి గౌరవనీయులు కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రంలో 12 సీట్లు మేము గెలవబోతున్నామని 3 నెలల క్రితమే వారు ప్రకటించారు. అంటే మొదటి నుంచి మా ఇండియా కూటమికి ఏదైతే ఒక డౌట్ ఉందో, దేశవ్యాప్తంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ ఏందయ్యా అంటే ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం అని. ఏదైతే 3 నెలల క్రితం 12 సీట్లు గెలుస్తాయని చెప్తున్న కేంద్ర హోంమంత్రి గారు నిన్న ఎగ్జిట్ పోల్లో వారికి సంబంధించిన తొత్తులు ఇచ్చిన ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే 12 సీట్లు గెలుస్తాయని చెప్తున్నారు. అంటే మైండ్ గేమ్, మెంటల్గా పబ్లిక్ని ఎలా సెట్ చేస్తున్నారో వారి సూచనలు, వారి ఆదేశాలు, వారి ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ వేసారు బీజేపీకి, అంటే బీజేపీకి కాంగ్రెస్ సమానంగా వస్తాయనేది చెప్తుంది. మరి ఎగ్జిట్ పోల్ని ఎలా చూస్తారు ఈ అంచనాల్ని? ఒకటి నిజం, కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు చాలా క్లియర్గా అద్భుతమైన మెజార్టీతో గెలవబోతుంది. బీజేపీ పార్టీ 3 సీట్లలో వాళ్ళు బలాన్ని ప్రదర్శిస్తున్నారనేది మాకు అనిపిస్తుంది. మిగతా 5 సీట్లలో కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్గా గెలుస్తుందనే పూర్తి నమ్మకం, విశ్వాసం మాకుంది. అంటే వారి లెక్క ఎలా ఉందంటే ఆ 3, ఈ 5, మాకొచ్చే 8 ఇవన్నీ లెక్క చూపించి 13, 14 గెలుస్తామనే లెక్కలు ఇస్తున్నారు. ఇంకా కొన్ని గంటల్లో తెలంగాణ ప్రజల మీద పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి నమ్మకము, విశ్వాసం ఉంది. ఫలితాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి
ఇండియా కూటమికి అనుకూలంగా రాబోతున్నాయి. అంటే ఇండియా కూటమి గెలవకపోతే అంటే బీజేపీ గెలవడం ద్వారా ఈవీఎంల వల్లనే గెలిచారనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది అని అమిత్ షా అంటున్నారు. దీన్ని అంటే ఇది ఆరోపణ కాదు. దేశంలో ఉన్న ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు గొంతెత్తి ఏ కొమ్మడిగా వారు ఈనాడు కాదు ప్రతి ఎన్నికల్లో చెప్తున్నారు. వారు ఎలా మ్యానిపులేట్ చేసేది సాక్ష్యాలు ఆధారాలతో గతంలో చూపించారు. ఇప్పుడు అదే రకంగా చేస్తున్నారేమో అనే అనుమానం కూడా 7 ఎగ్జిట్ పోల్ చూపించే 12 అంకె 3 నెలల క్రితం కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు 12 సభ్యులు మా వాళ్ళు గెలుస్తున్నారు పార్లమెంట్ మెంబర్లని చెప్పే ఫిగర్ ఏదైతే ఉందో ఒక డౌట్నైతే నా వ్యక్తిగతంగా అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన ప్రత్యర్థి బీజేపీ బీఆర్ఎస్ రాష్ట్రంలో ఎటువంటి ఉండకూడదు. బీఆర్ఎస్ అనేది రూల్డ్ అవుట్ అండి. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాతానే ఓపెన్ కట్టల్లా. ప్రధానంగా ఇక్కడ మీరు విషయం గమనించాలి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సారు కారు 16 తెలంగాణ రాష్ట్రంలో 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో రింగు తిప్పుతానని చెప్పిన పెద్ద మనిషి మొన్న 2023 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పొందితే తెలంగాణ రాష్ట్రంలో మరి కేంద్రంలో రింగు తిప్పుతానన్న పెద్ద మనిషి జాతీయ పార్టీ పెట్టిన పెద్ద మనిషి ఎప్పుడూ తను నిలబడే మెదక్ నియోజకవర్గం తన కుటుంబ సభ్యులు నిలబడేవారు. వారు 2014లో నిలబడ్డప్పుడు కూడా 2014లో కూడా మెదక్ పార్లమెంటు సభ్యుడిగా నిలబడ్డారు. మరి కేంద్రంలో రింగు తిప్పాల్సిన పెద్ద మనిషి గెలుస్తామని ధైర్యం ఉండి రింగు తిప్పే ఆలోచనే ఉంటే మెదక్ పార్లమెంట్లో నిలబడాలి కదా. మెదక్ పార్లమెంట్లో నిలబడకుండా ఎవరో కొత్త ముఖాన్ని తీసుకొచ్చి నిలబెట్టి అంటే వారికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రజల్లో వారికి ఉన్న విశ్వాసం ఏందో వారికి అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చేది లేదు, కనిపించేది లేదు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారాన్ని పెట్టుకొని ఇప్పటిదాకా నడిపింది. ఈ ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తప్పకుండా ఆ పార్టీకి కూడా ఈ పార్టీకి పట్టిన పరిస్థితే పట్టుద్ది. ఇది పొంగులేటి శ్రీనివాస్ చెప్తుంది. ప్రధానంగా ఈ ఎన్నికల తర్వాత రేపు అంటే కౌంటింగ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రూల్డ్ అవుట్ అవుతుంది. అదేవిధంగా అంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనపడకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా బీజేపీ కూడా అంటే కేంద్రంలో ఇండియా కూటమి వచ్చిన తర్వాత బీజేపీకి కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు ఈవీఎంల మ్యానిపులేట్ అనేది నిజమేనా అనే నమ్మకాలు అంటే అమిత్ షా ప్రకటన కావచ్చు, ఆ పార్టీ నాయకులు ప్రకటనలు కావచ్చు, ఎగ్జిట్ పోల్ కావచ్చు, ఇవన్నీ చూస్తే మాత్రం ఈవీఎంల మ్యానిపులేట్ నిజమేనానే అనిపిస్తుంది కూడా అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ ఖమ్మం నుంచి.